హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ చూసే ఉంటారు. 1000 సబ్స్క్రైబర్స్ 1 మంత్లో రావాలి అంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి, ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. నేను చెప్పబోయే ఈ టిప్స్ కొత్తగా ఛానల్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి, లేకపోతే ఇంకా ఛానల్ ఓపెన్ చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ టిప్స్ అన్ని. ఇప్పుడు మనము ఒక టాపిక్, మనకి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది కదా, దానిలో ఒక టాపిక్ని చూజ్ చేసుకొని ఆ టాపిక్కి సంబంధించిన వీడియోస్ ఏవి అప్లోడ్ చేయాలి, ఇలా ముందుగా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 4 టాపిక్స్ ఉన్నాయి కదా, ఇందులో కుకింగ్ కానీ, ఫన్నీ షార్ట్స్ కానీ, డ్యాన్స్, ఇలా ఒక టాపిక్ చూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్ చూసినట్లయితే మనది ఓన్లీ షార్ట్ వీడియోస్, ఫన్నీ షార్ట్స్తో ఓన్లీ 1 మంత్లో మనకైతే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. దానికి నేను ఎలాంటి టిప్స్ యూజ్ చేశాను, ఇలాంటివన్నీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇందులో ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాము. మనం ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేసిన వెంటనే మనకి క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళైతే మినిమం అయితే 10 సబ్స్క్రైబర్స్ని అయితే మనము వాళ్ళ నుంచి మనకు రావచ్చు కదండి. వాళ్ళకి ఫస్ట్ 20 డేస్ మీరైతే ఏ వీడియో అయితే అప్లోడ్ చేశారో ఆ వీడియోని వాచ్ చేయమని చెప్పండి. అలానే ప్రతి ఒక్కరిని ప్రెజర్ చేయదు, జస్ట్ మీరు వాచ్ చేయండి. ఇలా వాచ్ చేసి ఫాలో అవ్వమన్నారంటే ఒక 20 డేస్ అలా చేశారంటే యూట్యూబ్ మీ వీడియోస్ని ప్రమోట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత సాధ్యమైనంత వరకు మీ వీడియోస్ లైక్ చేయమని కానీ, షేర్ చేయమని కానీ, కామెంట్ చేయగానే, పాసిబుల్ అయితే కామెంట్ కూడా చేయండి అన్నట్లుగా వాళ్ళకు జస్ట్ ఒక సలహా ఇచ్చేయండి. ముందుగా ఫన్నీ షార్ట్స్ చేయాలనుకునే వాళ్ళకి ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఏదైనా సరే ఒక షార్ట్ వీడియో కానీ, ఒక వీడియో చేయాలంటే కన్నా మనకు లైటింగ్ అనేది బాగుందా, వీడియో అనేది ప్రాపర్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫన్నీ షార్ట్స్ ఆల్రెడీ చేసి ఉంటారు కదండి, అది సేమ్ వాయిస్ యూజ్ చేసి జస్ట్ మనం యాక్షన్ చేయాలి అంటే చాలా ఈజీగా చేయొచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పన్నా, ఇక్కడ దగ్గరలో ఏమైనా పోలీస్ స్టేషన్ ఉందా? అసలు ఇక్కడ దగ్గరలో పోలీస్ స్టేషన్. ఇప్పుడు ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఇదే వాయిస్తో ఎంతమంది వీడియోస్ చేశారో చూద్దాము. చూడండి, సేమ్ వాయిస్తో వీళ్ళంతా వీడియోని ఈ ఫన్నీ షార్ట్ అనేది అన్ని చేశారనమాట. అది ఎలా చేశారో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ సేమ్ ఇదే సౌండ్ కావాలి, జస్ట్ నేను యాక్షన్ చేస్తాను, నేను ఈ వీడియో తీయాలి అనుకున్నారు అనుకోండి, జస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ బటన్ని ప్రెస్ చేయాలి. మీరు ఇలా ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఏమవుతుంది, యూజ్ దిస్ సౌండ్ అని వస్తుంది. యూజ్ దిస్ సౌండ్ తీసుకొని ఎప్పుడైతే మీరు యూజ్ దిస్ సౌండ్ సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు ఇక్కడ వాయిస్ అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట. జస్ట్ ఇప్పుడు ఈ బటన్ ప్రెస్ చేస్తే మీకు కెమెరా అనేది ఆన్ అయిపోతుంది. యాక్షన్ చేశారంటే ఆన్ అయిపోతుంది కదా, అప్పుడు మీరు వీడియో అనేదాన్ని ఈజీగా చేయొచ్చు అనమాట. లేదు నేను ఓన్గా ఫన్నీ షార్ట్స్ చేస్తాను అనుకున్నారనుకోండి, నార్మల్ వీడియోస్ ఆప్షన్ ఉంటుంది కదా, అందులో వీడియో తీసుకొని దానికి ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టాలి అలాంటివన్నీ ఇప్పుడు డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. కైన్ మాస్టర్, ఇన్షాట్, ఇలా యాప్స్ ఉన్నాయి కదా, అవి ఎలా ఎడిట్ చేయాలనే విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు వీడియోని ఎలా చేయాలి, ఎలాంటి ఆప్షన్స్ చూస్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి దాని మనకు వ్యూస్ ఎక్కువ వస్తాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ముందుగా దానికోసము ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నప్పుడు ఇక్కడ క్రియేట్ షార్ట్ అని ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇలా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనవైతే వీడియోస్ అయితే ఉన్నాయి కదా, ఆ వీడియోస్ దగ్గరికి వెళ్ళేసి మనము ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. జల్దీ రావాలే, నేను హిమాలయాలకేం పోతలేను, ఆడికి పోయినా గానీ 6 గంటల లోపల ఇంట్లో ఉండాలి. అలా చేసిన తర్వాత ఇక్కడ మనం డన్ అనే ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేయాలి మనం. జల్దీ రావాలే, నేను హిమాలయాలకి. నెక్స్ట్ ఇలా ఆప్షన్ చూస్ చేసిన తర్వాత ఈ డిస్క్రిప్టివ్లో ఇక్కడ ఉంది కదా, మనం ఎప్పుడైనా సరే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ సింబల్ పెట్టి షార్ట్స్ అనేవి అప్లోడ్ చేయడం వల్ల చాలా వరకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత షార్ట్ వీడియోకి సంబంధించిన నెరేషన్ కానీ, లేకపోతే ఫన్నీ షార్ట్ అని అయినా మనం ఇప్పుడైతే ఇలా అప్లోడ్ చేయొచ్చు.
తర్వాత వచ్చేసి ఇంకేం ఆప్షన్స్, ఇక్కడ పబ్లిక్, అన్లిస్టెడ్, ప్రైవేట్ అని ఉంటుంది. ఓన్లీ ఇది మనం మాత్రమే చూసుకోవాలి అనుకున్న వీడియోస్ అయితే మనం ప్రైవేట్లో పెట్టుకోవాలి. అన్లిస్టెడ్లో పెట్టామనుకో లేటర్లో మనము ఇప్పుడు అన్లిస్టెడ్లో పెట్టామనుకోండి, లేటర్లో పబ్లిక్ వ్యూ కావాలంటే మనం దాన్ని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు పబ్లిక్ అని పెట్టేసామంటే మనకి పబ్లిక్ అంతా చూడడానికి పాసిబుల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్. ఈ సెలెక్ట్ ఆడియన్స్లో సపోజ్ ఓన్లీ కిడ్స్ పర్పస్ ఏదైనా వీడియోస్ చేస్తే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ యూజ్ చేయాలి, లేకపోతే నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ కామెంట్స్ విషయానికి వస్తే, ఇక్కడ కామెంట్స్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆన్ ఆఫ్. ఇక్కడ మీరైతే చూసారంటే ఇక్కడ నన్ ప్రెస్ చేస్తారనుకోండి, మీకు కామెంట్స్ అనేవి ఏవి రావు. బేసిక్ అంటే కానీ యూట్యూబ్ అప్రోప్రియేట్ కామెంట్స్ చూసుకొని హోల్డ్ చేసి మనకైతే పంపిస్తుంటుంది. ఇక్కడ హోల్డ్ ఆల్ కామెంట్స్ అని ఉంది. ఈ హోల్డ్ ఆల్ కామెంట్స్ కన్నా మీరు ప్రెస్ చేశారంటే మీరు అప్రూవ్ చేస్తేనే పబ్లిక్ ఎవరైనా సరే ఆ కామెంట్స్ను చూడగలరు. కానీ మీరు ఈ హోల్డ్ ఆల్ కామెంట్స్ అనేది ప్రెస్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటంటే, మనం వీడియో అప్లోడ్ చేస్తానే మన ఛానల్లో ఆ వీడియో అనేది కనిపించడం లేదు. ఇంతకుముందు హోల్డ్ ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినా మన ఛానల్లో ఆ వీడియో అనేది కనిపిస్తూ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఆప్షన్ చేంజ్ చేసింది కాబట్టి ఇక్కడ బేసిక్ అనే ఆప్షన్ ఉంది కదా, హోల్డ్ పొటెన్షియలీ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్ అని ఉంది. దాన్ని చూజ్ చేసుకున్నారంటే మీకు సరిపోతుంది. ఇక్కడ అప్లోడ్, ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి జస్ట్ అన్లిస్టెడ్ అని పెట్టేస్తున్నాను, చూపించడం కోసమే కదా. ఇప్పుడు ఇంక ఈ ఆప్షన్స్ అన్నీ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ షార్ట్ అని కొడితే మీ వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. ఓపెన్ చేసాము, ఇక్కడ వచ్చేసి ఇక్కడ కాంటెంట్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్తే మనకి షార్ట్స్ ఆప్షన్ ఉంటుంది. ఆ షార్ట్స్ ఆప్షన్కి వెళ్ళేసి ఇక్కడైతే మీరు షార్ట్స్ చూస్తున్నారు కదా, ఇంకా మన వ్యూస్ పెరగాలి, మనం ఇంకా ఏమైనా ఎడిట్ చేయొచ్చా ఏదైనా అంటే ఈ యూట్యూబ్ స్టూడియోలో ఇక్కడైతే 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద మనమైతే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు కింద చూడండి ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. ఇందులో ఈ లాస్ట్లో చూసారా ట్యాగ్స్, షార్ట్స్, రీమిక్సింగ్ అనేది కదా, దాని మీద ప్రెస్ చేశారంటే ఇక్కడ మీకు ట్యాగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ట్యాగ్స్ దగ్గర ఇప్పుడు మీరేంటి ఫన్నీ షార్ట్స్ ఓపెన్ చేస్తున్నారు కదా, కాబట్టి అక్కడ ఫన్నీ అనేది ప్రెస్ చేస్తాం. తర్వాత ఈ ఫన్నీకి సినానిమ్స్ ఉంటాయి కదా, మనకు ఫన్నీకి సినానిమ్స్ ఏంటి, ఎంటర్టైన్మెంట్, ఇలా ఏవేవో ఉంటాయి. మీరు ఒకవేళ మీ సినానిమ్స్ తెలియకపోయినా గూగుల్లో ఫన్నీ సినానిమ్స్ అని కొట్టారంటే మీకు ఫన్నీవి సేమ్ వర్డ్స్ వస్తాయన్నమాట. అక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తారంటే ఫన్నీ ఉంది కదా, తర్వాత ఇంకొక వర్డ్, సపోజ్ ఇంకో వర్డ్ ఎంటర్ చేయాలనుకుంటే ఇలా ప్రెస్ చేసి ఇక్కడ ఒక ట్యాగ్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాగ్కి ఎంటర్టైన్మెంట్ అని నేను ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఎన్ని పాసిబుల్ అయితే అన్ని వర్డ్స్ని మీరు యాడ్ చేస్తూ ఎక్కువ యాడ్ చేసేకపోతే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ సేవ్ కొట్టారంటే మీరు ఏమైతే ఎడిట్ చేశారో అక్కడ మీకు సేవ్ అయిపోతుంది. దీనివల్ల కూడా ఈ వీడియోస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్, ఎక్కువగా స్ప్రెడ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు డ్రాయింగ్కి కానీ లేకపోతే కుకింగ్కి ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూద్దాము. నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.